బఫర్ జోన్లలో కబ్జాలను కూలుస్తున్న హైడ్రాకు అభినందనలు. గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాపై అభినందనలు తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రాకు చైర్మన్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ. వి. రంగనాథ్, కమిషనర్గా నియమిస్తూ ఏర్పాటు చేసిన హైడ్రా పనితీరు పట్ల గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు మంగిలిపల్లి శంకర్ గంగపుత్ర గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ అక్రమ చెరువుల కబ్జాలను కూల్చివేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడే విధంగా పని చేస్తున్న హైడ్రా ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి నూతన నగరాలుగా అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రాలలోని చెరువులను కూడా కబ్జా కోరల నుండి కాపాడాలని, ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విజ్ఞప్తి చేశారు. ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారికి, వారికి సహకరిస్తున్న మంత్రివర్గ సహచరులకు, ముఖ్యమంత్రి అప్పగించిన అనూహ్యమైన బాధ్యతలను అనన్య సామాన్యంగా నిర్వహిస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్, చెరువులనే జీవనాధారంగా, కులవృత్తిగా జీవిస్తున్న గంగపుత్రుల తరపున చెరువులలో నీటిని వినియోగించుకుని జీవనం సాగించే బీసీ కుల సంఘాల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైరంకొండ నర్సింగ్ గంగపుత్ర, ఉపాధ్యక్షులు చింతకింది రవి గంగపుత్ర, కోశాధికారి మానుకోల సురేష్ గంగపుత్ర, సహాయ కార్యదర్శి పూస ధరణి గంగపుత్ర, పూస సంపత్ గంగపుత్రతో పాటుగా తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లాపు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను శంకర్ మంగిలిపల్లి గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 15 రోజులుగా ఒక అద్భుతం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా తీసుకొని అటువంటి నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడము, హైడ్రా పేరు మీద ఒక స్వచ్ఛంద స్వయం ప్రతిపత్తి కలిగిన చెరువులను రక్షించడానికి, అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి ఒక హైడ్రాని ఏర్పాటు చేయడము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు. అలాగే గంగపుత్రుల తరపున, చెరువులపైన ఆధారపడి జీవించే గంగపుత్రుల తరపున ఈ యొక్క హైడ్రా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. అలాగే గత 30 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంను విస్తరిస్తున్న క్రమంలో చెరువులని చెరబట్టి అన్ని ప్రభుత్వాలు చెరువులని, అందులో ఉన్న నాయకులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వివిధ వ్యవస్థలు ప్రభుత్వ అధికారులను మ్యానిపులేట్ చేసి చెరువులను చెరబట్టి 100 ఎకరాలు ఉన్న చెరువులని 10 ఎకరాల కాడికి తీసుకొచ్చి, గత ప్రభుత్వంలో కూడా చెరువుల సుందరీకరణ పేరు మీద, అభివృద్ధి పేరు మీద, మేము గణేష్ నిమజ్జనాల, బతుకమ్మ కుంటల పేర్ల మీద చెరువులని చాలా కుచించుకుపోయే విధంగా చిన్నగా చేసి దాని చుట్టుపక్కల ఉన్న స్థలాలని పూర్తి స్థాయిలో కబ్జా చేసినారు. ఈ యొక్క హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలు సరైన పద్ధతిలో ఇదే విధంగా ముందుకు వెళ్తే మన భవిష్యత్తు తరాలకు తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్లో ఖచ్చితంగా కూడా చాలా మంచి జరుగుతుంది, జీవ వైవిధ్యం నిలబడుతుంది. కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ మా గంగపుత్రుల తరపున, అలాగే బీసీ సంఘాల తరపున కూడా ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. మేము గంగపుత్రులంగా ఈ చేపలపైన, చెరువులపైన ఆధారపడి జీవించే కులంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు కుషించుకోకపోవడం వలన, మా యొక్క జీవనోపాధి దెబ్బతినడం వలన ఎన్నో పర్యాయాలు, ఎన్నో ప్రభుత్వాలకు కూడా ఈ యొక్క చెరువుల పైన దీంట్లోని కబ్జాలను అరికట్టాలని మనము మొరబెట్టుకున్నా కూడా ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా దానిపైన స్పందించిన దాఖలాలు లేవు. కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయం తీసుకొని చెరువుల కబ్జాలను తొలగించడము, పెద్ద చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడము చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని హైదరాబాద్ వరకే హైడ్రాని పరిమితం చేయకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉన్నాయి, చాలా పెద్ద నగరాలు ఉన్నాయి. ఆ నగరాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా చెరువులని అన్యాక్రాంతం చేసే వ్యవస్థలు నడుస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క చెరువులను కూడా ఈ హైడ్రాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఈ కబ్జాలను అరికట్టాలని, అలాగే చెరువులను క్లీనింగ్ చేసి ఏదైతే కూల్చివేతలు చేస్తున్నారో దాంట్లో తొలగించి చెరువులని పెద్దగా చేసి దాంట్లో మురుగునీరు, హైదరాబాద్ ప్రాంతంలో పూర్తిగా మురుగునీరుని మొత్తం చెరువులలో నింపడం వలన చేపలు విరగకుండా
చెరువులలో ఏదైతే ఈ మురుగునీరు కలుస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో క్లీన్ చేసి చెరువులని చేపలు పెంచుకునే విధంగా హైదరాబాద్లో సుందరీకరించాలని, హైదరాబాద్ మహానగరంలో ఈ చెరువులలోకి మురుగునీరు రావడం వలన చేపల పెంపకం పూర్తిగా దెబ్బతిన్నది. మత్స్యకారులుగా ఉన్నటువంటి గంగపుత్రులకు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లింది గత 30 సంవత్సరాలుగా. కాబట్టి ఈ కూల్చివేతల్ని కంటిన్యూ చేస్తూ చెరువులలో ఆ చెత్తను పేర్కొన్న దాన్ని డంపింగ్ని పూర్తి స్థాయిలో తొలగించి నాలాలని పక్కదారి పట్టించి చెరువులలో మంచినీటి నింపి చేపలు పెంచుకునే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే జిల్లాల్లో కూడా ఇదే విధంగా అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి హైడ్రాను ఈ భూములని, ప్రభుత్వ ఆస్తులని, చెరువులని కాపాడడంతో పాటు గంగపుత్రుల కులవృత్తిని కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటూ హైడ్రాని, ముఖ్యమంత్రి గారిని, రంగనాథ్ గారిని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై గంగపుత్ర, జై గంగపుత్ర, జై గంగపుత్ర.